ప్రస్తుతం ఇండియాలో ఉన్న పాన్ ఇండియా హీరోల్లో ఒకేసారి 2 సినిమాల్లో నటిస్తున్నవారు లేరు. కానీ 'డార్లింగ్ ప్రభాస్' అలా కాదు. వచ్చిన సినిమాలన్నిటిని ఓకే చేస్తూ తన లైనప్‌ని పెంచుకుంటూ పోతున్నాడు. ఎలాంటి టెన్షన్ లేకుండా సినిమాలను పూర్తి చేస్తూ వెళ్తున్నాడు. ప్రస్తుతం ఒకేసారి 2 సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ', మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' నిర్మాణంలో ఉన్నాయి. ఈ 2 సినిమాలను వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు ప్రభాస్. 'ది రాజా సాబ్' ఏప్రిల్ 10న సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఆ డేట్‌కి 'రాజా సాబ్' రాకపోవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉంటే 'కేజీఎఫ్', 'కాంతార', 'సలార్' వంటి భారీ చిత్రాలను నిర్మించిన హొంబలే ఫిలిమ్స్ వారు ప్రభాస్‌తో ఒకేసారి 3 సినిమాలకు ఒప్పందం కుదిరించుకున్న విషయం తెలిసిందే. హొంబలేతో ప్రభాస్ చేయబోయే 3 సినిమాల్లో ఒక సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అదేమిటంటే 'కాంతారా' ఫేమ్ రిషబ్ శెట్టి ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ రెడీ చేశాడు. అది విన్న హొంబలే ఫిలిమ్స్ వారు ఆ కథ ప్రభాస్‌కి అయితే పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని ఫీల్ అయ్యారట. ప్రభాస్‌తో చేయబోయే 3 సినిమాల్లో ఒక సినిమాకి ఈ సినిమా కథని ఫిక్స్ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన 'కాంతారా' ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దానికి ప్రీక్వెల్‌గా ఇప్పుడు 'కాంతారా చాప్టర్ 1' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు రిషబ్. హొంబలేతో ప్రభాస్ చేయబోయే మిగతా 2 సినిమాల్లో ఒకటి ప్రశాంత్ వర్మ, మరొకటి లోకేష్ కనగరాజ్ చేస్తాడని తెలుస్తోంది. అయితే ఇది బయట వినిపిస్తున్న మాట మాత్రమే. దీనికి సంబంధించిన అధికార ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం 2 సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ అవి పూర్తయిన తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందే స్పిరిట్ సెట్స్ కి వెళ్తారు. ఇప్పుడు ప్రభాస్ చేతిలో తీరిక లేనన్ని సినిమాలున్నాయి. అన్నీ పాన్ ఇండియా సినిమాలే కావడంతో అవి పూర్తి కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పడం కష్టం. అంతేకాదు ప్రభాస్ చేయాల్సిన 'సలార్', 'కల్కి' సీక్వెల్స్ కూడా ఉండనే ఉన్నాయి. ఇవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయో, ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఏది ఏమైనా 'రాజా సాబ్' రిలీజ్ అయితేనే మిగతా సినిమాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు రిలీజ్‌కి ప్లాన్ చేస్తారు అనే విషయాలు తెలుస్తాయి.